వెల్కమ్ టు TJ9 న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతడ నుండి సిలేరు వరకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమయ్యి ఒక పక్క వాహన చోదకులు మరో పక్క బస్సులు సైతం ఆ మార్గం నుండి పోవాలంటే వాహన చోదకులతో పాటు బస్సులు ఆ రోడ్డు గుండా పోవాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పోవాల్సిందే. పాలకులు మారినా అధికారులు మారినా ఈ రోడ్డు యొక్క దుస్థితి మాత్రం మారడం లేదు అని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోడ్డుకు రిపేర్ నిమిత్తం 46 కోట్ల రూపాయలు మంజూరైనా కానీ ఆ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం శోచనీయం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు పూర్తవుతున్నా కానీ ఇప్పటి వరకు రోడ్డుల గురించి పట్టించుకోకపోవడం బాధాకరమని స్థానికులు అంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికార పార్టీ నేతలు వారి యొక్క స్వలాభాలు పక్కన పెట్టి ప్రజల యొక్క బాగోగులను చూడాలని పాడేరు నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు.